ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అధికారంలోకి వచ్చిన ఏడాది అవుతున్న తరుణంలో సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. కీలకమైన తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనుంది. మరోవైపు ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అదే సమయంలో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం, 3 గ్యాస్ సిలిండర్ల ఉచితం వంటి పథకాలను అమలు చేసింది. ఈ నెలలో 2 పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. తద్వారా సూపర్ 6 పథకాలను ఇంచుమించు అమలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దీనిపైనే సీఎం చంద్రబాబు కూటమి పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విపక్షాలకు సమాధానం ఆ స్థాయిలో చెప్పాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానమైనది తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నగదు అందించే ఏర్పాట్లు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే అమ్మఒడి వర్తింపజేసింది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే వైసీపీ మార్గదర్శకాలను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ మీడియా ముందుకొచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విపక్షాల విషయంలో కూటమి పార్టీలు ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చే ఏడాది అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ముఖ్యంగా కీలకమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల మొత్తాన్ని పెంచి గత ఏడాది కాలంగా అందిస్తోంది. పైగా 3 నెలల బకాయిలతో కలిపి కూడా అందించింది. అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు రోజుకు 15 రూపాయలు 3 పూటలా భోజనం అందిస్తోంది. ఇంకోవైపు గత ఏడాది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కసరత్తు చేస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఈ హామీలన్నీ అమలు చేసినట్లు తాజాగా చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఇకపై ప్రశ్నించడానికి వీలు లేదని, దాదాపు సూపర్ 6 పథకాలు అమలు చేసి చూపించామని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.